కడప జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో నెలకొన్న సమస్యలపై అధికారులు దృష్టి సారించాలని జిల్లా పరిషత్ చైర్మన్ రామగోవిందరెడ్డి స్పష్టం చేశారు. కడప జిల్లా పరిషత్ కార్యాలయంలో జెడ్పీ చైర్మన్ ముత్యాల రామగోవిందరెడ్డి అధ్యక్షతన ఉమ్మడి కడప జిల్లా సర్వసభ్య సమావేశం నిర్వహించారు. జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో నెలకొన్న సమస్యలను సభ్యులు అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. అభివృద్ధి పనుల పురోగతిపై అధికారులను నిలదీశారు. అయితే సమావేశం ప్రారంభ సమయంలో కలెక్టర్, జాయింట్ కలెక్టర్ హాజరు కాకపోవడంతో సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అనంతరం అరగంట ఆలస్యంగా కలెక్టర్ శ్రీధర్ హాజరు కావడంతో సమావేశం తిరిగి ప్రారంభమైంది. ఈ సమావేశంలో ఎమ్మెల్యే దాసరి సుధా, ఎమ్మెల్సీలు రమేష్ యాదవ్, రామచంద్రారెడ్డి, రామసుబ్బారెడ్డి, రామ్ గోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అది టెక్నికల్ గా మిస్టేక్. అది ఎస్సీపీఆర్ ఇమీడియట్ గా దాన్ని రెక్టిఫై చేసుకోండి అండ్ సెంటర్ రివైజన్ ప్రపోజల్ తర్వాత దాని ప్రొసీజర్ ఏదైతే ఉందో ప్రొసీజర్ ప్రకారం పెట్టండి. ఇది డిఎంఎఫ్ అయినా అంటే, జిల్లా పరిషత్ నిధులైనా అంటే, మున్సిపల్ నిధులైనా అంటే ఏదైనా కూడా ప్రొసీజర్ ఏదైతే ఉందో ప్రొసీజర్ ప్రకారం ఇంప్లిమెంట్ చేయిస్తాము. దాన్ని ఖచ్చితంగా దానిపైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఏదైనా విలేజ్లో, ఎందుకంటే మనం సాచురేషన్ పద్ధతిలో మనం ఈ బీటీ రోడ్ అంటే విలేజ్ కనెక్టింగ్ రోడ్స్ సాచురేషన్ బేసిస్ మీద ఒక ప్రత్యేకమైనటువంటి డ్రైవ్ తీసుకుని చేస్తున్నాం. జిల్లా వ్యాప్తంగా ఈ సంవత్సరం దగ్గర దగ్గర 140 కిలోమీటర్లు బీటీ రోడ్లు అంటే విలేజ్ కనెక్టింగ్ రోడ్స్ని టేకప్ చేయడం జరిగింది. అవి కూడా ఆల్మోస్ట్ చివరి దశలో ఉన్నాయి పూర్తి అవ్వడానికి. లక్కీగా మనకి ఎన్ఆర్ఈజిఎస్లో ఏదైతే మనకి విలేజ్ కనెక్టింగ్ రోడ్స్ వచ్చినాయి అవన్నీ కూడా వాటిలో టేకప్ చేయడం జరిగింది. సో మన ఆబ్జెక్టివ్ ప్రతి గ్రామానికి కూడా రోడ్డు సౌకర్యం, ఆల్ వెదర్ రోడ్ సౌకర్యం కల్పించడం. దానికి ఇమీడియట్గా నేను చర్యలు తీసుకుంటాను. అలాగే ఈ ప్రాసెస్లో ఏ అధికారైనా కూడా తప్పు చేసినట్టయితే వారిపైన కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దయచేసి అందరూ కూడా సహకరించవలసిందని కోరుతున్నాను.